మరిన్ని రాష్ట్ర వార్తలు సంక్షిప్తంగా వేగంగా చూద్దాం. నెల్లూరు జిల్లా కావలి మండలంలో పలు అభివృద్ధి పనులకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. వెంకటేశ్వరపురం, పెదరాముడుపాలెంలో వీపీఆర్ అమృతధార మినరల్ వాటర్ ప్లాంట్లను ప్రారంభించారు. పల్నాడు జిల్లా వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి మెరుగైన సేవలు అందించడంలో జాతీయ స్థాయి అవార్డు రావడం అభినందనీయమని సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. ఆసుపత్రి సిబ్బందిని ఆయన సన్మానించారు. వర్గ విభేదాలు రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టే వారిపై కేసులు నమోదు చేస్తామని కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ హెచ్చరించారు. రావులపాలెంలో శ్రీకృష్ణ దేవరాయలు విగ్రహం ఏర్పాటు విషయంలో తలెత్తిన విభేదాలపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలం కొత్త అన్న సముద్రంలో క్రిస్మస్ వేడుకల వేళ విద్యుతాఘాతంతో మృతి చెందిన 2 కుటుంబాలను ప్రభుత్వం ఆర్థిక సహాయంతో ఆదుకుంది. ఇద్దరికి 5 లక్షల రూపాయల చొప్పున చెక్కుల్ని కూటమి నేతలు అందజేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మద్యం సేవించి వీరంగం సృష్టించిన 3 నిందితులను పోలీసులు రోడ్డుపై నడిపించుకుంటూ స్టేషన్ కు తీసుకెళ్లారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆదోనికి మార్చిన పెద్ద హరివానం మండల కేంద్రాన్ని తిరిగి కొనసాగించాలని స్థానికులు నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. మండలం ఏర్పాటు చేసే వరకు గ్రామంలో ఏ రాజకీయ పార్టీలు రాకుండా అడ్డుకుంటామని బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రేమ పేరుతో బాలికని ఎత్తుకెళ్లిన యువకుణ్ణి మంగళగిరి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిపై పోక్సో నమోదు చేశారు. కొత్త ఏడాది మొదటి ఆదివారం ఆంధ్ర ఒడిశా సరిహద్దులో ఉన్న డుడుమ జలపాతం పర్యాటకులతో కిక్కిరిసింది. జలపాతం అందాలు సందర్శకులను కట్టిపడేశాయి.